నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి యుద్ధ పరిస్థితులు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నాయి. కానీ ఆర్థిక యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఇరాన్ పై అమెరికా చేసిన యుద్ధానికి ఆ దేశ అణ్వాయుధ తయారీని ఆపడం, నాయకత్వ మార్పు కోసమే అనే కారణాలే మనందరికీ కనిపించాయి. ఇందులో నిజముంది. కానీ వీటికంటే ముఖ్యమైన కారణం ఆర్థిక ప్రయోజనాలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. అదెలానో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా డ్రాగన్ కంట్రీ చైనాను తీసుకుంటే ఇరాన్ అమెరికా యుద్ధంలో చాలా సైలెంట్గా ఉంది. ఇరాన్కు మద్దతు ప్రకటించినప్పటికీ యుద్ధంలో మాత్రం ఇన్వాల్వ్ కాలేదు. నిజానికి అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మొత్తం వరల్డ్లోనే సూపర్ పవర్గా మారాలని చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అది కూడా చాలా కాలంగా. అగ్రరాజ్యం అమెరికాను అన్ని విధాలుగా నిర్వీర్యం చేసి తన సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా రక్షణ రంగాన్ని, ఆర్థిక రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఇరాన్పై దాడులకు దిగింది అమెరికా. అయితే దీనికి కారణం ఏంటంటే మాత్రం పలు రకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ట్రంప్ గతంలో చెప్పినట్లుగా ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే అమెరికాకు ముప్పు ఉండటమే కారణమా, లేక ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అమెరికా ఏ యుద్ధానికి వెళ్ళినా నాటో దేశాలు కలిసి వస్తాయి. కానీ ఇరాన్తో వార్లోకి ఆ దేశాలు ఎందుకు భాగం కాలేదు? ఇరాన్ మిజైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ గల్ఫ్ దేశాలు తిరిగి ఎందుకు యుద్ధం చేయలేదు? ఈ యుద్ధంలో చైనా పొందాలనుకున్న లాభం ఏంటి అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. నిజానికి ఈ ప్రశ్నలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే ఒకటే కారణం కనిపిస్తుంది. అదే అమెరికా ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో స్ట్రాంగ్గా ఉంది. దీనికి ముఖ్య కారణం డాలర్. ఎందుకంటే డాలర్ గ్లోబల్ స్టాండర్డ్ కరెన్సీగా ఉంది. ప్రపంచ వాణిజ్యమంతా డాలర్లలోనే జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆయిల్ కొనుగోళ్లన్నీ డాలర్ ఆధారంగానే జరుగుతున్నాయి. 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు లావాదేవీలన్నీ ఎక్కువగా డాలర్లలోనే జరుగుతున్నాయి. ఇది డాలర్ విలువను, అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెడుతోంది. పెట్రో డాలర్ అంటే ముడి చమురు అమ్మకాల ద్వారా పొందే అమెరికన్ డాలర్లు. సుమారు 1973-74 మధ్య కాలంలో సౌదీ అరేబియాతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం. చమురుకు డాలర్లలోనే ధర నిర్ణయించడం వల్ల డాలర్ రిజర్వ్ కరెన్సీగా మారింది. అంటే చమురును కొనుగోలు చేసే ప్రతి దేశం కూడా డాలర్లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. చమురు ఎగుమతి దేశాలు ఈ డాలర్లను తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులుగా పెడతాయి. దీంతో అమెరికా డాలర్ విలువ పెరుగుతుంది. దీనికి ప్రతిగా సౌదీ అరేబియా డిఫెన్స్ బాధ్యతను అమెరికా చూస్తుంది. ఇలా అమెరికా తరువాత గల్ఫ్ దేశాలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ డాలర్లలో వాణిజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ఈ విధంగానే పెట్రో డాలర్ సిస్టమ్ బలపడుతూ వచ్చింది. అయితే ఈ పెట్రో డాలర్ కు ప్రత్యామ్నాయంగా చైనా పెట్రో యువన్ తీసుకురావాలని భావిస్తోంది. ఇలా అగ్రరాజ్యం ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అమెరికా డాలర్, అదే పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీన్ని చైనాతో పాటు ఇరాన్, రష్యా వంటి దేశాలు కూడా డాలర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, తమ వాణిజ్య బంధాన్ని బలపరుచుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నాయి. ఇరాన్ తన వాణిజ్య నౌకల నుండి రవాణా రుసుమును యువన్లలో వసూలు చేయడం ద్వారా ఈ వ్యవస్థ క్రమక్రమంగా బలోపేతం అవుతుంది. దీనికి తోడు అమెరికా, సౌదీ అరేబియా పెట్రో డాలర్ ఒప్పందాలు ముగియడం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 50 ఏళ్ల ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. నిజానికి 2024 జూన్లోనే పెట్రో డాలర్ సిస్టమ్ అగ్రిమెంట్ను రెన్యువల్ చేయాలి, కానీ చేయలేదు. అయితే దీనికి ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నవంబర్లో ఓ కథనం సంచలనంగా మారింది. దాన్ని బట్టి చూస్తే సౌదీ అరేబియా డాలర్లను చైనా యువన్లలోకి స్వాప్ చేసే విధంగా అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు ఆ తర్వాత సంవత్సరం 2024లో ఎంబ్రిడ్జ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ను తీసుకువచ్చింది. ఇందులో చైనా, థాయిలాండ్,
రష్యా, యుఏఈ, హాంకాంగ్ వంటి పలు దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే ఇకపై యువన్లలోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. చమురు కొనుగోళ్లు కూడా డాలర్కి బదులు యువాన్లలోనే కొనసాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా డాలర్కి చెక్ పెట్టడమే లక్ష్యంగా చైనా యువాన్ నిలుస్తుంది. ఈ క్రమంగానే రోజు రోజుకు పెట్రో యువాన్ బలపడుతోంది. ఇది డాలర్లతో అవసరం లేకుండా వాణిజ్యానికి అవకాశం కల్పిస్తోంది. మొత్తంగా ఈ విధానం వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో డాలర్ డిమాండ్ తగ్గుతుంది. ఇదే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2004 నుంచి చైనా గల్ఫ్ కంట్రీస్తో సీల్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందం ముఖ్యంగా పెట్రోకెమికల్స్, ఇంధన, వాణిజ్య బంధాలను బలోపేతం చేయడంతో పాటు సాంకేతికత, పెట్టుబడులపై దృష్టి సారిస్తుంది. ఈ ఒప్పందం చర్చలు గతేడాది నవంబర్లో కూడా జరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు గల్ఫ్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే ఖరారు చేయాలని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ను కోరారు. ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. ఇప్పటికే ఇరాన్ తన ఆయిల్ అమ్మకాలను యువాన్లతోనే చేస్తుండగా సౌదీ, యుఏఈ వంటి దేశాల్లో చైనా కంపెనీలు విస్తృతంగా పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలతో ఈ డీల్ సెట్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు అమెరికా వైపు ఉన్న గల్ఫ్ దేశాలన్నీ చైనా వైపు మొగ్గు చూపుతాయన్నమాట. ఈ క్రమంలోనే అమెరికా అనూహ్యంగా ఇరాన్పై దాడులకు దిగింది. ఇరాన్ 90% యువన్లలోనే చేస్తుంది. చైనా ప్రయత్నాలకు చెక్ పెట్టాలంటే ఇరాన్ను దెబ్బతీస్తే సరిపోతుందని భావించిన అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఈ దాడులకు దిగిందని తెలుస్తోంది. గల్ఫ్ కంట్రీస్తో చైనా సీల్ ఫ్రీ ట్రేడ్ డీల్ సెట్ అయితే అమెరికాకే ఎక్కువ నష్టం. ఇది గుర్తించిన ట్రంప్ ఇరాన్పై దాడికి పాల్పడ్డాడేమో అనిపిస్తోంది. కానీ ట్రంప్ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది. ఇరాన్ బలం ముందు అమెరికానే తలదించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అంతెందుకు, హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకల నుంచి రుసుము కూడా ఇరాన్ యువాన్లలోనే వసూలు చేస్తోంది. అంటే పెట్రో డాలర్కు ప్రత్యామ్నాయంగా పెట్రో యువాన్ బలపడుతోంది. ఏదేమైనా ఇరాన్తో చైనాకు చెక్ పెట్టాలని భావించి యుద్ధానికి దిగిన అమెరికాకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక పెట్రో యువాన్ బలోపేతం కోసం చైనా చేస్తున్న ఈ ప్రయత్నం అమెరికా బలాన్ని తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అగ్రరాజ్యం ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తున్న డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయనే చెప్పొచ్చు.